నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో ఆడవాళ్లపై జరిగే దాడులపై స్పందిస్తూ ఉంటుంది. అయితే సురేఖ వాణి మీద ఎప్పుడు నెట్టింట ట్రోలింగ్ జరుగుతూనే ఉన్నా తనపై వచ్చే విమర్శలకు గట్టిగానే అనుసరిస్తూ ఉంటుంది. ఇటీవల కొన్ని రోజులుగా తన కూతురు సుప్రీత గురించి అనేక పోస్టులు పెడుతుంది సురేఖ వాణి. మరొక వైపు సోషల్ మీడియాలో సుప్రీత గురించి చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందాలు ఆరబోస్తూ నెట్టింట చాలా పాపులారిటీ సొంతం కూడా చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ సుప్రీత చాలా చురుగ్గా ఉంటుంది. అయితే సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతుంది. ఈ నేపథ్యంలో సురేఖ వాణి కూడా దర్శకులను, నిర్మాతలను ప్రత్యేకంగా కలిసి తన కూతుర్ని హీరోయిన్ గా ప్రమోట్ చేయడానికి తెగ కష్టపడుతుందట, తెగ ఆరాటపడుతుందట. ఈ క్రమంలోనే నెటిజన్ సురేఖ వాణికి కౌంటర్స్ వేశారు. అలాగే నెటిజన్లకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది సురేఖ వాణి. నా కూతురు హీరోయిన్ గా ఎందుకు చేయకూడదు? అసలు మెడకు నన్ను, నా కూతుర్ని టార్గెట్ చేస్తున్నారు. నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, అకృత్యాలు చేశానా? సురేఖ వాణి ఎవరి దగ్గరైనా డబ్బులు లాక్కుంటుంది అని మీరు విన్నారా? అసలు పదే పదే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటూ సురేఖ వాణి సీరియస్ అవుతుంది. పాపం సురేఖ వాణి బాగా ఎమోషనల్ అయినట్టు ఉంది. సో ఇలా సురేఖ వాణి, సుప్రీత సోషల్ మీడియా వేదికగా చురుగ్గా ఉంటూ ఫ్యాన్స్కి తెగ సంతోషాన్ని పంచిపెడుతూ ఉన్నారు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.